अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। दोस्तों, ఏదైతే వక్ఫ్ సవరణ బిల్లు 2024 బీజేపీ వాళ్ళు తీసుకుని వచ్చినారో దానికి పార్లమెంట్ రివైజ్ కమిటీకి పంపించడం జరిగింది. దాని మీద ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఈమెయిల్ ద్వారా తమ వ్యతిరేకతను తెలియజేసుకుంటున్నారు. అయితే మన ఆంధ్ర రాష్ట్రంలో కోట్ల మంది ముస్లిం సోదరులు ఉన్నా గానీ ఆంధ్ర రాష్ట్రం నుంచి కేవలం చాలా కొద్ది మందే ఎవరైతే ఉన్నారో మా ముస్లిం సోదరులు తమ వ్యతిరేకతను తెలియజేసినారు. ఇంకా మన దగ్గర 2 రోజుల సమయం ఉంది, గురువారం శుక్రవారం. దయచేసి ప్రతి మసీద్లో ఉన్న ఇమాము, ఆ మసీద్లో ఉన్న ముతవల్లిలకు నేను సలాంలు చేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం కాదు, మీరందరూ కూడా 5 రూపాయలు ఖర్చు చేసి ఏదైతే ఆ క్యూఆర్ కోడ్ పోస్టర్ ఉందో మసీద్ గోడ మీద తగిలించి 5 పూట్ల నమాజ్ కు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళ ఫోన్ ద్వారా ఆ మెయిల్ చేసి తమ నిరసనను తెలియచేయాలని కోరుకుంటున్నాము. మా కోసం, నీ కోసం, ఎవరి కోసం కాదు. వక్ఫ్ బోర్డ్ అంటే అల్లాకు సంబంధించిన ప్రాపర్టీ. అల్లాను సంతోషపరచడానికి మేము 5 పూట్ల నమాజ్ చదువుతున్నాం. అదే విధంగా బైతుల్ మాల్ ని రక్షించడానికి ప్రతి ఒక్కరు కూడా తమ విధిగా ఆ క్యూఆర్ కోడ్ మీద స్కాన్ చేసి తమ నిరసనను తెలియచేయండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను షేర్ చేయండి. కొన్ని లక్షల మసీదులు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. ప్రతి మసీద్ నుంచి 50 మంది పంపించినా గానీ 50 లక్షల మంది ఆంధ్ర రాష్ట్రం నుంచి వ్యతిరేకత పంపించవచ్చు. కాబట్టి అల్లా కోసం దయచేసి ప్రతి ఒక్కరు కూడా వక్ఫ్ సవరణ చట్టం ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకించండి. ప్రతి మసీద్ లో ఉన్న ఇమాం కానివ్వండి, ముతవల్లిలు 5 రూపాయలు అల్లా కోసం ఖర్చు చేసి మీ మసీద్ లో ఆ పోస్టర్ ను ఏదైతే ఒక జెరాక్స్ కాపీని గోడకు తగిలించి ప్రతి నమాజ్ తర్వాత అనౌన్స్ చేయించండి. అస్సలాము అలైకుం.